మార్కెట్ మాస్టర్స్. నిన్నటి మార్కెట్‌లో మనకి ఏం జరిగింది? రేపు అంటే సోమవారం ఏం జరగబోతుంది? అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. నిన్నంటే 14 ఫిబ్రవరి మనకి మార్కెట్‌లో ఏం చెప్పింది? మనం శుక్రవారం నాడు గురువారం నాడు శుక్రవారం మార్కెట్ ఎలా జరిగిద్దని మన వీడియోలో చెప్పుకుందాం. అనేది ఇప్పుడు చూద్దాం. ఓకేనా? లెట్స్ గో. ఇక్కడ ఫస్ట్ క్యాండిల్ ఏంటండి? ఫస్ట్ క్యాండిల్ ఈజ్ రెడ్ క్యాండిల్. ఎప్పుడు? ఫ్రైడే 14 ఫిబ్రవరి 15 మినిట్స్ టైం ఫ్రేమ్ బ్యాంక్ నిఫ్టీలో ఉన్నాం. ఫస్ట్ క్యాండిల్ ఈజ్ రెడ్ క్యాండిల్. రెడ్ క్యాండిల్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై. హై ఎక్కడ వరకు వస్తే అక్కడ వరకు డ్రా చేసి పెట్టుకోవాలి. ఇక్కడ మీరు ఫస్ట్ క్యాండిల్ ఎంట్రీ తీసుకుంటే అప్ టు ఎక్కడ వరకు వెయిట్ చేయొచ్చండి? దిస్ ఈజ్ ద సపోర్ట్ జోన్. ఓకే. మార్కెట్ పైనుంచి ఎప్పుడు కిందకి డౌన్ అవుతుంది కాబట్టి దిస్ ఈజ్ ద సపోర్ట్ జోన్. ఇక్కడ చూసారా ఎన్ని క్యాండిల్స్ మనకి ఇక్కడ సపోర్ట్ తీసుకున్నాయో? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 క్యాండిల్స్ ఇక్కడ సస్టైన్ అయ్యి ఎందుకు అయ్యిందండి ఇక్కడ 12 క్యాండిల్స్? దిస్ ఈజ్ ఏ బిగ్గెస్ట్ సపోర్ట్ జోన్, గోల్డెన్ లెవెల్ జోన్. ఈ లెవెల్ నేను ఎలా గుర్తించానండి? యాజ్ ఏ ఫిబ్ లెవెల్. అందుకే ఫిబ్ లెవెల్స్ ఎక్సలెంట్గా ఉంటాయి అంటారు. ఓకే. మీకు ఇంకొక డౌట్ రావచ్చు. ఇంత పెద్ద క్యాండిల్ పడ్డది కదా! ఇప్పుడు సపోర్ట్ జోన్ ఎక్కడుందని ఎలా తెలుసుకోవాలి అని మీరు అడుగుతూ ఉంటారు. ఓకే. దానికి డౌట్ ఎలా అంటే దానికి ఇప్పుడు క్లారిఫై చేస్తా చూడండి. ఇది తీసుకొని దీనికంటే లో ఎక్కడుందండి ఇక్కడ? ఆల్రెడీ క్యాండిల్ ఇక్కడ వరకు వచ్చేసింది. మనకి దీనికంటే లో ఇది చాలా దగ్గరగా ఉంది. ఇది కూడా చాలా దగ్గరగా ఉంది. దీనికి మనకి లెవెల్ ఎక్కడుంది? దిస్ ఈజ్ ద స్వింగ్ లో. స్వింగ్ లో టు స్వింగ్ హై. ఇక్కడ వరకు మార్క్ చేసుకుంటాం మనం. మార్క్ చేసుకున్నామా? దిస్ ఈజ్ ద సపోర్ట్ జోన్. ఓకే. ఇది ఒక సపోర్ట్ జోన్. ఇందాక మనం ఎక్కడ చూసుకున్నాం సపోర్ట్ జోన్? ఇది చిన్న లెవెల్ సపోర్ట్ జోన్. ఇది బిగ్గెస్ట్ సపోర్ట్ జోన్. చూసారా? సపోర్ట్ జోన్‌లో కాసేపు సస్టైన్ అయ్యి కిందకి రాబోయింది కానీ రాలేదు. ఓకే. ఇప్పుడు సోమవారం మార్కెట్ ఎలా ఉంటదని చూద్దాం. ఇది అసలు స్కిప్ చేయొద్దండి. ఎందుకంటే మనం అనాలిసిస్ చెప్పామంటే అట్‌లీస్ట్ మ్యాక్స్ టు మ్యాక్స్ అన్ని వీడియోలు చూడండి. నిన్నటి వీడియో చూడండి, ఈరోజు వీడియో చూడండి. అలా చూడండి. నిన్న ఏం చెప్పాం? మన మార్కెట్‌లో ఏం జరగబోతుందని చెప్పాం. ఈరోజు అది మార్కెట్‌లో ఎలా జరిగిందనేది ఒక్కసారి ప్రీవియస్ వీడియోస్ వాచ్ చేయండి. ఓకే. ఇప్పుడు చూడబోయేది ఏంటంటే రేపటి అంటే సోమవారం మార్కెట్‌లో ఫ్లాట్‌గా ఓపెన్ అయినా, గ్యాప్ అప్‌లో ఓపెన్ అయినా, గ్యాప్ డౌన్‌లో ఓపెన్ అయినా ఒక్క గ్రీన్ క్యాండిల్ వేస్తే ఎక్కడ ఓపెన్ అయినా సరే ఒక గ్రీన్ క్యాండిల్ 15 మినిట్స్‌లో ఒక గ్రీన్ క్యాండిల్ వేస్తే లెవెల్ ఏముందండి ఇక్కడ? సారీ. ఓకే. ఏం తీసుకుంటారు? రీట్రేస్‌మెంట్ తీసుకోండి. ఎక్స్‌టెన్షన్ కాదు. రీట్రేస్‌మెంట్ తీసుకొని ఫస్ట్ స్వింగ్ ఇది ఉంది. మీరు ఫస్ట్ స్వింగ్ ఎప్పుడు ఇది డ్రా చేసుకోండి. స్వింగ్ హై టు స్వింగ్ లో. మనకేముందండి ఇక్కడ? సపోర్ట్ జోన్ ఉంది. యాజ్ ఏ మార్కెట్ పైకెళ్తుంది కాబట్టి రెసిస్టెన్స్ జోన్ ఉంది. ఓకే. మీరు ఇక్కడ రెసిస్టెన్స్ జోన్‌లో మంచి గ్రీన్ క్యాండిల్ వేస్తే మీరెక్కడ కన్‌ఫ్యూజ్ అవ్వద్దండి అసల. కన్‌ఫ్యూజ్ అవ్వకుండానే వినండి. మళ్ళీ చూడండి. కన్‌ఫ్యూజ్ అయితే కిందన కామెంట్ చేయండి. తప్పకుండా మనం క్లారిఫై చేద్దాం. సపోర్ట్ జోన్‌లో గ్రీన్ క్యాండిల్ వేస్తే దీన్ని ఇక్కడికి మూవ్ చేయండి. అంటే ఈ స్వింగ్‌కి మూవ్ చేయండి. ఈ స్వింగ్‌ని తీసుకెళ్ళి ఈ స్వింగ్‌కి మూవ్ చేయండి. ఓకే. అప్పుడు ఈ స్వింగ్ టు ఈ స్వింగ్ వస్తది. అప్పుడు సపోర్ట్ జోన్ ఇక్కడొస్తది. మేబీ ఇక్కడే వస్తదనుకున్నా. ఒకసారి లెవెల్ వేసి చూద్దాం. ఎందుకు మనం అనుకోవడానికి అక్కడ వేసి చూద్దాం. ఓకే. ఎక్కడని చెప్పాను? ఇది కదా! స్వింగ్ హై టు స్వింగ్ లో. ఓహ్! గైస్ నెట్ ఈజ్ వెరీ స్లో. సారీ. ఇక్కడి నుంచి లెవెల్ ఇక్కడికి వేసుకుంటాం. చూసారా? సపోర్ట్ జోన్ ఈ లెవెల్‌కొచ్చింది. ఈ లెవెల్ వరకు మీరు వెయిట్ చేయొచ్చు. ఎప్పుడు గ్రీన్ క్యాండిల్ వేస్తే గ్రీన్ క్యాండిల్ ఇలా క్లోజ్ అయిందనుకోండి. రేపు సోమవారం మనకి గ్రీన్ క్యాండిల్ ఓపెన్ అయితే ఇక్కడ వరకు మీరు టార్గెట్ కోసం వెయిట్ చేయొచ్చు. ఎప్పుడు? సపోర్ట్ జోన్‌లో క్యాండిల్ వేస్తేనే. ఎందుకంటే ఇక్కడ ఒక సపోర్ట్ జోన్ ఉంది. ఇందాక వేసిన లెవెల్ గుర్తుంది కదా! ఓకే. ఇప్పుడు మార్కెట్ బీరియస్‌గా వస్తే అంటే గ్యాప్ ఫ్లాట్‌గా ఓపెన్ అయినా, గ్యాప్ అప్‌లో ఓపెన్ అయినా, గ్యాప్ డౌన్‌లో ఓపెన్ అయినా ఫ్లాట్‌గా రెడ్ క్యాండిల్ ఓపెన్ అయితే, ఫ్లాట్‌గా రెడ్ క్యాండిల్ కొడితే కిందకి ఎక్కడి వరకు వస్తదండి? ఎక్స్‌టెన్షన్ తీసుకోండి. స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై. ఓకే. ప్రీవియస్ హై. చూసారా? సపోర్ట్ జోన్ ఎక్కడ వచ్చిందండి? దిస్ ఈజ్ ద సపోర్ట్ జోన్. గోల్డెన్ లెవెల్ సపోర్ట్ జోన్. చూసారా ఎంత కరెక్ట్‌గా మన లెవెల్స్ ఎంత కరెక్ట్‌గా పనిచేస్తున్నాయో? మీకు రెడ్ క్యాండిల్ వేస్తే అప్ టు దిస్ లెవెల్ వరకు రావచ్చు. ఓకే. ఇక్కడ కాసేపు సస్టైన్ అయ్యి అప్ టు వస్తే స్ట్రాంగెస్ట్ సపోర్ట్ జోన్ వరకు కూడా రావచ్చు. మనకి స్ట్రాంగెస్ట్ సపోర్ట్ ఏదండి ఇక్కడ?
786 లెవెల్. స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ ఎక్కడుంది ఇక్కడ? 0.236 లెవెల్. ఓకే. బాగా గుర్తుంది కదా! లెవెల్స్ వేయడం కన్‌ఫ్యూజ్ అవుతే మళ్ళీ మళ్ళీ ఒకసారి చూడండి. తప్ప రాంగ్ ప్రిడిక్షన్ చేయొద్దు. అంటే రాంగ్‌గా మీరెప్పుడైతే లెవెల్స్ డ్రా చేసుకున్నారో మీ సపోర్ట్ జోన్ మారిపోద్ది. రెసిస్టెన్స్ జోన్ మారిపోద్ది. నేను చెప్పేదల్లా ఒకటే. మీరు నా వీడియో చూడడం వల్ల మీకు సపోర్ట్ జోన్ ఎక్కడుంది? అదే రెసిస్టెన్స్ జోన్ ఎక్కడుంది? రెసిస్టెన్స్ జోన్ క్రాస్ చేసింది. నెక్స్ట్ సపోర్ట్ ఎక్కడుంది? లేకపోతే సపోర్ట్ జోన్ క్రాస్ చేసింది. నెక్స్ట్ సపోర్ట్ ఎక్కడుంది? ఇవన్నీ తెలుసుకోవాలి. తెలుసుకుంటేనే మీరు మీ స్ట్రాటజీ ద్వారా ఎంట్రీ ఇక్కడ ప్లాన్ చేస్తే టార్గెట్ ఇక్కడ ఉందని మీకు తెలిసినప్పుడే ఇక్కడ వరకు మీరు వెయిట్ చేయగలరు. లేకపోతే చిన్న క్యాండిల్ అంటే జస్ట్ ఒక 20 పాయింట్స్‌కి మీరు ఎగ్జిట్ అయిపోతారు. దీన్నే ఫోమో అంటారు. ఫియర్ ఆఫ్ మిస్సింగ్ ఔట్. ఓకే. ఫియర్ ఆఫ్ మిస్సింగ్ ఔట్. ఎఫ్ అంటే ఫియర్, ఓ అంటే ఎఫ్, ఎం అంటే మిస్సింగ్, ఓ అంటే ఔట్. ఫియర్ ఆఫ్ మిస్సింగ్ ఔట్. ఎప్పుడు మీరు ఫియర్ ఆఫ్ మిస్సింగ్ ఎప్పుడు అవుతారు? క్యాండిల్ పడిపోతుంది. ఎప్పుడైతే ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకోవాలనుకుంటారు. కానీ ఇక్కడ టార్గెట్ ఎక్కడ వరకు ఉంది మీకు? టార్గెట్ ఇక్కడ చూపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఎక్కడ కూడా సపోర్ట్ లెవెల్ లేదు ఇక్కడ. మార్కెట్ ఆగడానికి ఎట్టి పరిస్థితుల్లోనే ఇక్కడ సపోర్ట్ జోన్ లేదు. ప్రీవియస్ సపోర్ట్ జోన్ లేదు. ఖచ్చితంగా ఇక్కడ వరకు రావాల్సిందే. అంటే ఖచ్చితంగా రావాల్సిందంటే మ్యాక్స్ వస్తది. ఒకవేళ రాగలేదా మీరు హాఫ్ క్వాంటిటీ ఎగ్జిట్ అయిపోవచ్చు. హాఫ్ క్వాంటిటీ మీరు స్టాప్ లాస్ ట్రయల్ చేసుకుంటూ రావాలి ఎప్పుడు కూడా. మీరు హాఫ్ 1:1 టార్గెట్ ఎప్పుడైతే వస్తుందో మీరు స్టాప్ లాస్ కాస్ట్ టు కాస్ట్ పెట్టండి. మీకు 1:5 ఉందనుకోండి, 1:1 రాగానే స్టాప్ లాస్ కాస్ట్ టు కాస్ట్ పెట్టండి. ట్రయల్ చేసుకుంటే వెళ్ళండి. ఓకే. నేను చెప్పింది అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ గైస్. లవ్ యూ సో మచ్. అండ్ కామెంట్ చేయడం మర్చిపోవద్దు. లైక్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.